నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెట్పల్లిలో పోటాపోటీగా ఆందోళనలు. మద్దతు ధర కోసం కదం తొక్కిన పసుపు రైతులు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని బీజేపీ నేతల నిరసన. గడువులోగా ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించాలి. లేఅవుట్ డెవలపర్లు, రియల్టర్లకు పెద్దపల్లి కలెక్టర్ సూచనలు. అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలి. గోదావరి కనిలో బీఆర్ఎస్ నేతల ధర్నా. ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్. ఇక వార్తల వివరాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి రణరంగాన్ని తలపించింది. సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఓవైపు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, మరోవైపు పసుపు పంటకు 15,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పాత బస్టాండ్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులు రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 30,000 ఎకరాలలో పసుపు పంట పండిస్తున్నట్టు తెలిపారు. పసుపు పంటకు సరైన మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గతంలో పసుపు పంటకు 15,000 రూపాయల ధర పలికితే ప్రస్తుతం 8,000 మాత్రమే ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి క్వింటాలకు 15,000 రూపాయల మద్దతును కల్పించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది 15,000 నుంచి 18,000 ఉండే. ఈ సంవత్సరం మొదటి సీజన్లో 11-12,000 ఉండే. ఇప్పుడు కానీ నిన్న నిజామాబాద్ మార్కెట్లో అసలు కొనుగోటోళ్ళే రాలే అక్కడికి. అంటే 8-9,000 కన్నా కిందికి పడిపోతుంది. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అరే మేము కొంటాం, మీరు తక్కువ ధర దిగినప్పుడల్లా మేము గిట్టాలకు 15,000 మద్దతు ధర పెట్టి బోనస్ ఇచ్చి కొంటామని గతంలో ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్నారో అట్లాగే ఎంఐఎస్ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభిస్తే తప్ప ఇంకా పోను వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయ్యి రోజు రేట్ దిగిపోతుంది. దాన్ని అరికట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కంపల్సరీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మీరు అనగోరుతున్నాం. ఒక ఎకరానికి ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రైతులు 10-15 సంవత్సరాల నుంచి గదే 15,000 మద్దతు ధర కావాలని అడుగుతున్నారు. కానీ ఓ సంవత్సరం పెరుగుతుంది. మొన్నటిదాకా అందపాతాళంలో గడిపిన ధరలు కాస్త పోయినసారి కొంచెం కోలుకున్నాయి. ఒక 15,000 నుంచి 16,000, 17,000 ధర పలికిందనుకుంటే ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం 6,000, 7,000, 8,000కు దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ అయ్యి కనీసం కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి ఉంచారని, దీంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జగిత్యాల జిల్లాలో 1,000 ఎకరాలలో చెరుకు పంట పండిస్తున్నారని, వీరంతా మరో షుగర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. దీంతో రైతులకు సరైన ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2009లో షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది. 2013లో దాదాపుగా 1000 మంది రైతులతో షుగర్ ఫ్యాక్టరీ మేము ముట్టడి చేసినాం. ఆ రోజు వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంది, కట్టుబడి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి దాదాపుగా 2013 నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది తెరిపించే వరకు అరవింద్ అన్న ఆధ్వర్యంలో మేము అసెంబ్లీని ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. గత 10 సంవత్సరాల ముందు ఉన్న రేట్ ఎంత, పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అయింది రేటు, మీరు ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పసుపు బోర్డు మద్దతు ధర అంటున్నారు, పసుపు బోర్డు రేటు తక్కువ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఐక్యవేదిక రైతులు మీరందరూ కూడా మన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ మీ అందరికీ మద్దతు ఉంటుంది. ఎంపీ అరవింద్ గారి దగ్గరికి పోయి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి.
మరి ఇప్పుడు పరిస్థితి గిట్లున్నది, మరి మొన్నటిదాకా ఇంకా ఎక్కువ ఉండే, ఇప్పుడు రేట్ తగ్గిందని చెప్తే వారికి రిప్రజెంటేషన్ ఇస్తే వారు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళతో మాట్లాడి మద్దతు ధర అత్యతందుకు ప్రయత్నం. గడువులోగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ప్రభుత్వం అందించే 25% రాయితీ పొందాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ డెవలపర్లు, రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఎల్ఆర్ఎస్ పై ఎలాంటి సందేహాలు ఉన్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో సంప్రదించాలని సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ డెవలపర్లు, రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై మాట్లాడారు. లేఅవుట్ క్రమబద్దీకరణ 2020 పథకంపై తెలంగాణ ప్రభుత్వం గత నెలలో సవరణ జీవో 28ని తీసుకుని వచ్చిందన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం పూర్తి ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలను మార్చి 31లోగా చెల్లిస్తే 25% రిబేట్ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ అధికారులు పాల్గొన్నారు. 25% రిబేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇప్పుడు పెద్దపల్లిలో ఒక 16,000 మందికి మనం ఫీ ఇంటిమేషన్ చేశాం. బట్ మన రెస్పాన్స్ అనేది ఇప్పుడు దాకా ఓన్లీ 400 మెంబర్స్ మాత్రం కట్టాం. దాన్ని స్పీడప్ చేయడం కోసం సాఫ్ట్వేర్లు కానీ రిబేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒక చిన్న వర్కౌట్ చేయడం జరిగింది. యావరేజ్ మనం చూస్తే ఒక 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్ కి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా పేమెంట్ చేసి రిబేట్ ని ఉపయోగించుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs దాకా సేవింగ్స్ వస్తాయి ఈ 31st తర్వాత నాన్ ఎల్ఆర్ఎస్ టైంలో చేసుకుంటే. అదే ఒక 500 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 3 to 5 lakhs దాకా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో అది మేము ఈ లేఅవుట్ డెవలపర్స్ కానీ ఎన్టీపీస్ కానీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ అప్డేట్ టు కోఆపరేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఇదే రాసిన పబ్లిక్ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీ కింద ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మీరు అక్కడికి వస్తే అక్కడ మీరు ఎంత పేమెంట్ చేయాలి అని మేము చెప్తే మీరు వెంటనే పేమెంట్ చేసి దాన్ని రెగ్యులైజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేశాక వితిన్ 24 hours మేము మీకు ప్రొసీడింగ్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. మొత్తం కంప్యూటర్ జనరేటర్. యువత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వి హబ్ సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో విద్యార్థులకు నిర్వహించిన ఐడియేషన్ బూట్ క్యాంప్లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. విద్యార్థులు జాబ్ చేసే ధోరణి నుంచి జాబ్లు సృష్టించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. ఒక మంచి జాబ్ దొరికితే లైఫ్ సెటిల్ అవుతుందన్న ఆలోచన మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. వీహబ్ ద్వారా యువతకు మరోవైపు గల అవకాశాలు, వారి ఆశయాలకు తోడ్పాటు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వీహబ్ సంచాలకులు జాహిద్ అఖ్తర్ షేక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం కాళిందిని, స్టూడెంట్ ప్రోగ్రామ్ లీడ్ జై, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయిరాం, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్ పాల్గొన్నారు. అంటే కొత్తగా చేస్తున్నాను, కొత్తగా చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఎక్కడ పొటెన్షియల్ ఉంది, దాంట్లో ఏం చేయొచ్చు అనేది చేస్తే చిన్న ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకవేళ మీరు ఒక ఐడియాతో కానీ లేకపోతే 40 కూర్చొని ఒక ఐడియాతో వచ్చారనుకోండి, గుణాట్ మరి చిన్న ఐడియా పెడితే పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎనీథింగ్ విచ్ యూ థింక్ ఈజ్ అన్ ఐడియా మీరు కానీ మా దగ్గరికి వస్తే లాట్ ఆఫ్ ఏరియాస్లో వీ కెన్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్టీఎం గారు మా బ్యాంక్ నుంచి లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాం. ఐడియా ఉంటుంది ఎప్పుడు చేయాలి, ఎట్లా లాంచ్ చేయాలి తెలియకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నారు. తర్వాత ఏం ఇండస్ట్రీస్ ఉన్నారు, లేకపోతే ఇంకా వాళ్ళ టీం ఉన్నారు. తర్వాత మనం ప్రొడక్ట్ బాగానే ఉంటుంది, మన ఐడియా బాగానే ఉంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి, బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తడిబట్టలతో చౌరస్తా సమీపంలో పోచమ్మ గుడిలో ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, గులాబీ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావం తెలిపారు. ఇటీవల అంతర్గా మండల కేంద్రం నుంచి ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశిక హరి మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. అయితే అన్ని అనుమతులతోనే మట్టి తరలిస్తున్నామని, తమను హరి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఇటుక బట్టీల యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు. దీంతో నిజం నిరూపించుకునేందుకు తడిబట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించినట్లు బీఆర్ఎస్ నేత కౌశిక హరి తెలిపారు. ఇక్కడి అక్రమ దందాల్లో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని, ఈ విషయంపై తమను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నేనేమంటున్నా, ఇంకా లైన్ బండ్లకు ఎన్హెచ్ ఇవ్వండి అని చెప్తున్నా. ఇక్కడ 700 లారీలు ఉన్నాయి, వాళ్ళందరికీ వస్తుంది. ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు, మన బండ్లు ఉండాలి. 1500 లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది.
వాళ్ళు ఉండడం వల్ల మనకు 15,000 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. 15,000 కుటుంబాలు అంటే 60,000 మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంల నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుందని మేము చెప్తా ఉన్నాము. అదొక్కటి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒక్కటే అంటున్నా, మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా, మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా, ఆ పేపర్లు ఇవ్వమనండి, అందులో ఏం లొసుగులు ఉన్నాయి అవి మీరు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని, బూడిదిలో 1000 రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరుని. ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం. మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం, శనివారం అంటే శనివారం, ఆదివారం అంటే ఆదివారం ఇదే పోషమ్మ కాడ కూర్చుందాం, లేదంటే రామాలయంలో కూర్చుందాం, లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం, చర్చ చేద్దాం. విలేకరులను తీసుకురండి, లైన్ లారీ ఓనర్లను తీసుకురండి, టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి, ఆ 115 మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి, 38 మంది 130 జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోధులి ముహూర్తంలో శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ సత్యప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేశారు. అనంతరం ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఓల్డ్ టీటీడీ కళ్యాణ మండపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనకి ఈ బ్రహ్మోత్సవాలు అనేది మనకి 10వ తారీఖు నుంచి 13, 23వ తారీఖు దాకా 13 రోజుల పాటు చేసుకోబోతున్నాం. సో ఈ రోజు ఆచారం ప్రకారం మనము పట్టుబట్టలు అనేది పెట్టడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి మనకి కళ్యాణం అనేది జరగబోతూ ఉన్నది. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలు బ్రహ్మోత్సవాలు దీనికి రాబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడనే కాకుండా బ్రహ్మగుండం కానీ లేకపోతే అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాయో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం వచ్చిన ప్రజలందరికీ కూడా. సో ఏమైనా మన శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా శానిటేషన్ అని ఇక్కడే చూసుకుంటూ ఉన్నారు. సో మనకి భక్తులు ఏమి ఇబ్బంది రాకుండా ఆల్ శానిటేషన్ వర్కర్స్ కానీ అలాగే క్యూ లైన్ కోసం పోలీసులు కానీ అంతా కూడా మన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆల్ ఇష్యూస్ కోసం మేము వీఆర్ రెడీ అండి. సుమారుగా 3 లక్షల మంది వరకు 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఈ వారం రోజుల్లో. హైయెస్ట్ వచ్చేది మాత్రం మనకి 13, 14 హోలీ రోజున కానీ ముందు రోజు కానీ ఎక్కువ మంది వస్తారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ఫస్ట్ టైం చేయడం చాలా ఆనందంగా ఉంది. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మరుసటి రోజున అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. బద్దిపోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలో విషాదం చోటు చేసుకుంది. 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారం దుర్మరణం చెందారు. జిల్లా కేంద్రంలోని వెంకట్రావు నగర్లో గంగారం ప్రమాదవశాత్తు లిఫ్టులో పడి మృతి చెందారు. గత రాత్రి సిరిసిల్ల డీఎస్పీని పరామర్శించి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగింది. రాత్రి ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారం సిరిసిల్ల 17వ బెటాలియన్ కమాండెంట్గా బాధ్యతలు చేపట్టి సుమారు 3 నెలలు మాత్రమే అవుతుంది.
రామగుండం కమిషనరేట్లో పనిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు సిపి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఆయనకు ఇటీవల బదిలీ కాగా అధికారులు ఘనంగా వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ భావోద్వేగానికి గురయ్యారు. 13 నెలల పాటు తనకు సహకరించిన అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్థాయిలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అందరం కలిసి పనిచేసాం, అందరినీ బాధ్యతలు తీసుకున్నాము. కింద హోంగార్డ్ నుంచి మొదలుకొని నా వరకు కూడా అందరూ ఒక ఈ తాడు పట్టుకుని మీరు అందరూ ఎలా ఉన్నారు, ఇప్పుడు తాడు పట్టుకున్నప్పుడు అందరూ ఒక సీన్లెస్గా ఒక దండలో అన్ని డిఫరెంట్ పువ్వులు ఎట్లా ఉంటాయో అట్లా పనిచేశారు. నేను మధ్యలో ఒక పెద్ద పువ్వులు కావచ్చు. సో అందరం ఒక డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టేజెస్లో స్టాటస్లో ఎస్ఐ నుంచి హోంగార్డ్ నుంచి తర్వాత అందరూ మినిస్టర్ స్టాఫ్ అందరూ చాలా బాగా పనిచేస్తారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ 1 year of 1 month సర్వీస్. నాకు ఎప్పుడు ఇంత సాటిస్ఫాక్షన్ రాలేదు, ఇక్కడ జరిగినంత సాటిస్ఫాక్షన్. సో మీ అభిమానము, మీ యొక్క ప్రేమ, మీ యొక్క డెడికేషన్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్. సో ఇక్కడ కూడా మీరు అందరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారని కాదు, నేను ఒకటే చెప్పాను, ఎన్ని రోజులు ఉన్నామని కాదు, ఎన్ని రోజులు ఉన్నాం జాబ్ చేసి. సంక్షేమ పథకాల అమలు విషయంలో అపోహలు వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు 2,13,60,000 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లి రూరల్ మండలం నిమ్మనపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు. నిమ్మనపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని 150 ఇళ్ల మంజూరు చేసి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ప్రతిపక్షాలు ఓర్వలేని వారు ప్రభుత్వంపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఆంజనేయరావు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏవో అలివేని, ఎంపీఓ ఫయాజ్ అలీ పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేయకుండా కూడా మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఒక 10 స్కీములు ఇప్పటివరకు అమలు చేసిన ప్రభుత్వం ఏం లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీములు ఇచ్చుకుంటేనే కొత్తవి 10 లాంచ్ చేసింది ప్రభుత్వం. ఇలా అన్ని ఇలా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కావచ్చు. ఇలా ఇదే నిమ్మనపల్లిలో ఇల్లు దొరికితే చాలామంది నా కరెంటు బిల్లులు తీసుకొచ్చి చూపించారు. అన్న మాకు ఒకటే బుగ్గ, ఒకటే ఫ్యాను, లేదా 2 బుగ్గ, 2 ఫ్యాన్లు, ఇలా 300 వస్తుంది, 400 వస్తుంది, 500 వస్తుంది అన్న కరెంటు బిల్లు. మళ్ళీ చాలా అన్నట్టు 6 నెలలకు ఒకసారి 2,000, 1,500, 3,000, 5,000 ఇట్లా జబర్దస్త్గా వసూలు చేస్తూ ఉన్నారు. కట్టకపోతే సర్వీస్ వైజ్ కట్ చేస్తామని చెప్పి మన నిమ్మనపల్లి చాలామంది చెప్తున్నారు. అవి రిసిప్ట్లు కూడా, బిల్ రిసిప్ట్లు కూడా తీసుకొచ్చి చూపించేవాళ్ళు ఉన్నారు. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటే. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై లబ్ధిదారులకు 2,13,60,000 విలువైన కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా, ఎందుకంటే మేము మీకు సేవ చేస్తా అనుకున్నాం, మేమందరం కూడా మీకు పని చేస్తా అనుకున్నాం. ఈ వేదిక ఉన్న మీరంతా కూడా మట్టి అమ్ముకుంటానికో, ఇసుక అమ్ముకుంటానికో, లేదా మీ వంట కటింగ్ పెట్టే దోస్తానికి మేము ఎమ్మెల్యే కాలేదు. దోస్తానికి వీళ్ళంతా ప్రజాప్రతినిధులు లేరు. మేము మీ సేవకులం. మాతో మీరు నాకు ఓట్లు వేసారు 5 సంవత్సరాలు. నేనేమంటా ఉన్నా అంటే, మీరు నాతో పని చేసుకోరు. నాకు ఎంత చేతనైతే మీకు అంత పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని మీరు మాకు చెప్పకుండా చేయకుండా మీకు మీరు అన్నదావకాలు చేయనాక లక్షలు పిల్లేసినాక చేస్తే ప్రయోజనం ఏముండదు. నేను మాట్లాడితే 50,000 లక్షలు తక్కువ అయితే. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న
లక్ష్మీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 కోట్ల రూపాయల నిధులతో అధునాతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. రామగుండంలో 200 కోట్లతో అధునాతన హంగులతో సమీకృత విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి RG1 GM లలిత్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. కొంతమందికి ఉద్యోగులు ఉంటే వారికి వారి అర్హత లేకున్నా ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి చాలా మంది కోర్టుకు పోయినా కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరేణికి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్ని కూడా సమూలంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాడు. కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు చిరు వ్యాపారులు అన్నారు. ఏ రోజు చిరు వ్యాపారుల జోలికి పోలేదు కదా, ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చినాం. 30 ఏళ్ళుగా చిన్న షట్టర్ మూగడం ఉన్న నీకు ఒక షట్టర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి మాటలు మేము నిజం చేసే రోజులు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని చెప్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఏటా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జాతర వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా నిర్వహించే స్వామివారి కళ్యాణం జాతర వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమిరి శంకర్, తర్రెం మనోహర్, ఎర్రం గంగనరసయ్య, తర్రెం లింగం పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ గీతాంజలి నరేష్ ఆధ్వర్యంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మార్చి 13న కిడ్నీ డే సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేసవి ఎండల్లో ఎక్కువగా తిరగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉందని, కావున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ ప్రతినిధి ఎలక దేవేందర్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఎందుకు నిర్వహిస్తున్నామంటే మార్చ్ మంత్ మొత్తం అనేది కిడ్నీకి సంబంధించిన మంత్. అలాగే మార్చి 13th రోజు మనం వరల్డ్ కిడ్నీ డేని జరుపుకుంటున్నాం. స్పెషల్గా దీని మోటో ఏంటంటే చాలామంది స్పెషల్లీ మన జమ్మికుంట ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాటర్ అమౌంట్ తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం, ఆ స్టోన్స్ వల్ల కిడ్నీ అనేది పనితనం తగ్గిపోవడం, స్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇది చాలా వరకు గమనించాను నేను ఇక్కడ. సో దాన్ని ఉద్దేశించి దాన్ని మనసులో పెట్టుకొని మనం ఇక్కడ ఉన్న ప్రజలకి స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ ద్వారా ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, అంతేకాకుండా యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఉచితంగా ఇక్కడ వీళ్ళకి సేవలు అందిస్తూ ఏదైనా షుగర్ ఉందా, లేదు అంటే క్రియాటిన్ ఏమైనా ఎక్కువగా ఉందా, కిడ్నీల పనితనం అనేది తగ్గిందా అనేది మనం స్క్రీనింగ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆదిత్య హాస్పిటల్కు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వచ్చేది సమ్మర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలను సిపిఎం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధి కూలీలకు చెల్లిస్తున్న కూలీ వారికి సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపాధి హామీ బడ్జెట్ను తగ్గించుకుంటూ పోతుందని, దీంతో కూలీలకు గిట్టుబాటు కావడం లేదన్నారు. రోజువారీ కూలీ 600 చొప్పున చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పోతే మరి ఇలా ఉపాధి హామీ కూలీలకు మీరు ఇచ్చే 250 రూపాయలు అది ఏ మూలకు సరిపడడం లేదు. మరి సిపిఎం పార్టీ డిమాండ్గా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలని, అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో 1,00,000 కోట్లకు కుదించాల్సిన బడ్జెట్ను ఏటికి ఆటికి కుదించుకుంటా కేవలం 85,000 కోట్లకే కుదించడం అనేది మరి ఇది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కష్టాన్ని
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకలకు ఆలయం ముస్తాబవుతుంది. ఈ నెల 17న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు భాగంలో స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మహాశివరాత్రులను కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ శివమహాపురాణం లింగ పురాణ ఆధారంగా మన్మథ దహనం తోటి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి. అయితే ఈ మన్మథ దహనం అనేది కామదహనం అంటారు. అది రేపటి రోజు అంటే మనకి 12వ తారీఖు నాడు మన్మథ దహనం చేసిన తర్వాత ఈ 12, 13, 14 3 రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను హరిహరులు ఇద్దరిని కూడా డోలోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఆవెల్లుండి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి 16వ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము, రక్షాసూత్ర బంధనము, దీక్షా స్వీకరణ, అలాగే యాగశాల ప్రవేశము, పరివార దేవతలు, అనుబంధ దేవాలయం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్షిప్లో ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జార్ఖండ్కు చెందిన ఎన్టీపీసీ డీజీఎం కుమార్ గౌరవ్కు ఘన నివాళులర్పించారు. ఈ నెల 8న హజీరాబాగ్లో కుమార్ గౌరవ్పై గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్పులు జరపగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను నిరసిస్తూ అధికారులు, ఉద్యోగులు ఎన్టీపీసీ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఎంప్లాయీస్ గేటు వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈడీ చందన్ కుమార్, సమంత, హెచ్ఆర్, ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా ఎన్టీపీసీ ఎంప్లాయీ కుమార్ గౌరవ్ గారు ఎవరైతే డీజీఎం కెరెండర్ కోల్ మైనింగ్లో పనిచేస్తున్నారో వారిని గుర్తు తెలియని దుండగులు ఆఫీస్కి వెళ్తుండగా బండిని చేజ్ చేసి కాల్ చంపారు. కుమార్ గౌరవ్ గారు వెనుక ఇప్పుడు ఒక తల్లిగారు, భార్య, ఒక కుమార్తె 10 సంవత్సరాల వయసు ఉంది. ఇది అమానుషమైన చర్య. ఎన్టీపీసీ సంస్థ మా అందరికీ తల్లి లాంటిది. అందరూ చిన్న వయసులో 22, 23 ఏళ్ళకి అందరూ ఉద్యోగాలు చేరి 60,000 వచ్చే వరకు ఇక్కడ ఉద్యోగం చేస్తారు. ఇది రెండో ఇల్లు లాంటిది మా అందరికీ. ఆఫీసులో పనిచేసే వ్యక్తులని ఇలా అమానుషంగా చంపడం సరైన చర్య కాదు. ఇది ఇంతవరకు ఎవరు చంపారు ఏంటో మాకెవరు తెలియట్లేదు. మేము కోరేది ఒకటే, ఎవరైతే ఈ చర్యకు పాల్పడారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుశ్చర్యలకు ఇంకోసారి పాల్పడకుండా ఉండేందుకు. ఇసుక క్వారీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజల కోసం వెంటనే ఇసుక స్టాకు పాయింట్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జగిత్యాలలో ఇసుక స్టాకు పాయింట్ ఏర్పాటు చేసి నిర్వహణ లోపం కారణంగా మూసివేశారన్నారు. దీంతో నిర్మాణ రంగం కుంటుపడుతుందన్నారు. కావున వెంటనే ఇసుక స్టాకు పాయింట్ను ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ స్పందించినట్టు తెలిపారు. త్వరలో ఇసుక స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ సామాజిక కోణంలో ఎంపిక చేసినట్టు భావిస్తున్నామన్నారు. పదవితో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. దృక్పథంతో అందుబాటులో తేవాలని చెప్పని కలెక్టర్ దృష్టి తీసుకుపడుతూ వారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యారు. వారు ఎగ్జామిన్ చేసి ఎండి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంప్రదించేసి సాధ్యమైనంత తొందరలో శాండ్ స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులో తేవడం జరుగుతుందని చెప్పినారు. ఈ సమస్యను ఏ విధంగా మనము అధిగమించటం, ఏ విధంగా ఇసుకను అందుబాటులో తేవడం జరుగుతుందో అనేది తెలియజేయడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా ఏదైతుందో సోషల్ ఇంజనీరింగ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. సామాజిక సమీకరణకు ఇప్పుడు ప్రకటించబడ్డ అభ్యర్థులు మనం గమనిస్తే సామాజిక సమీకరణలతో ఒక దళితుడు, ఒక ట్రైబల్ గిరిజనుడు, ఒక మహిళ, ఉద్యమ నాయకురాలు ఎంపికైన అభ్యర్థుల గురించి కామెంట్ చేయడానికి ఏం లేదు. మనం ఎవరికి వాళ్ళం ఆశించడం సహజమని. మనకు అవకాశం లభించినంత మాత్రాన ఎంపికైన అభ్యర్థుల గురించి అడ్వర్స్ కామెంట్ చేయడానికి, నెగటివ్ కామెంట్ చేయడానికి. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడబుడగ జంగాలదని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జగిత్యాల సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో బేడబుడగ జంగాల కాలనీలో గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేడబుడగ జంగాలకు చెందిన కుటుంబాలు పెద్ద ఎత్తున యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ మాట్లాడారు. బేడబుడగ జంగాలు శివభక్తులన్నారు. శివతత్వాన్ని, రామాయణం,
భారత కథలను బుర్రకథ రూపంలో ప్రచారం చేయడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడారు. బుడగ జంగాల్లోని పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు మత మార్పిడులకు పాల్పడుతున్నాయని, దీంతో వారి అస్తిత్వాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లవ్వ, తిరుమలయ్య, సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్, లచ్చన్న, భూమారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసి గాయత్రి మంత్రం యొక్క లాభాన్ని అందరికీ అందజేయడం కోసము ఈ యొక్క గాయత్రి పరివార సంస్థ పనిచేస్తున్నది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉంది. మన దేశంతో పాటు 74 విదేశాల్లో కూడా ఈ యొక్క సంస్థ పనిచేస్తున్నది. ఈ యజ్ఞం వల్ల పర్యావరణంలో ఉన్నటువంటి విషవాయువులను తగ్గిస్తూ మానవునిలో యజ్ఞీయ భావనను అంటే తీసుకోవడమే కాదు ఇవ్వడము అనేటువంటి గుణాన్ని, దైవీ గుణాన్ని నేర్పించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, గాయత్రి మంత్రం జపించడం వల్ల కలిగే లాభాన్ని అందరికీ అందజేసి మనిషే దేవుడు అవుతాడు, భూమే స్వర్గం అవుతుంది, మానవులలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో 15 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల సురేష్, అచ్చ వినోద్, బండి కొండయ్య, కోరె తిరుపతి, గజ్జల ఎల్లయ్య, సాయిల మీనయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసీనన్న గారు 10 లక్షల బీరప్ప టెంపుల్కు నిధులు సహకరించడం జరిగింది. అదేవిధంగా కుర్మా యాదవుల తరపున, మా నాగైపల్లె గ్రామం తరపున, అదేవిధంగా రూరల్ మండల్ తరపున మన ఎమ్మెల్యే ఆసీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆసీనన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది, పనులు యథావిధిగా నడపడం జరుగుతుంది. అదేవిధంగా మర్పల్లి రిజర్వ్ వారు కూడా పనులు చక్కచక్క జరగడం జరుగుతుంది. అన్న మాకు సిసి రోడ్డు పెట్టించిన దానికి మా బిరప్ప కాడ ఇప్పటి వరకు అయితే గుడి కూడా చీరన్న పెట్టించింది. అప్పుడు సీనన్న లేకపోతే మాకు గాపు నాగాపిల్లకు. అదే సీనన్నను ఇప్పుడు మన మార్కెట్ చైర్మన్ రెండి రాదు ఇద్దరు కలిసి మాకు గుడి ఇటుకే రాళ్ళు ఇట్లా ఉండే, సీసీ రోడ్డు కూడా లేకుండే ఆయనను నేను అడగంగానే మా మార్కెట్ రాజన్న గారు వాళ్ళు ఎమ్మెల్యే గారిని అడిగి మాకు రోడ్డు పోయించిన దానికి ధన్యవాదాలు. మా పిల్లలు ఇప్పుడు హ్యాపీగా ఆడుకుంటారు. ఇన్ని రోజులు ఇక్కడ మొత్తం ఇట్లా వాటర్ ఆగుతుండే, అంత మంచిగా లేకుండే, అంత బొందల్లాగా ఉండే. ఇప్పుడు పోయించారు కాబట్టి మా హృదయపూర్వక పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి యేసురత్నం కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడారి రాములు, కార్మిక సంఘం నాయకులు మల్లేశం, రాజయ్య పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కార్మికుల యొక్క సమస్యల మీద. ప్రధానంగా చూసుకున్నట్టుంటే మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు ఇలా కనీస వేతనాల చట్టం, ఇలా కనీస జీవో ప్రకారంగా 26,000 వేతనం ఇవ్వాలన్నప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 11 PRC ప్రకారం 4 నెలల ఏరియస్ జీతం కూడా గతంలో ఆగిపోవడం జరిగింది. దాన్ని మొన్న పై నెలలో 1 నెల ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ 4 నెలలది కూడా చెల్లించాలనేది కూడా కోరడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీరామ టాకీస్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు చావా సినిమా చూశారు. ఛత్రపతి శివాజీ మహారాజు పుత్రుడు శంభాజీ మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శంభాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, బీజేపీ సీనియర్ నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి, మీసా అర్జున్రావు, మండల అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. బొట్టు బొల్తారం ఇవాళ కండువ కాషాయం జెండాలు పట్టుకొని అలా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి ఇవాళ సినిమాను చూద్దామని ప్రతి కార్యకర్త అలా పెద్దపల్లి కాన్ఫరెన్స్లో ఇలా మేము అనుకున్నాం.
800 ఉన్న 2 స్క్రీన్లు మేము ఏర్పడడం జరిగింది. మరి అలా 800 వచ్చినా మా అశోక్ అని అన్నాడు ఏం లేదన్నా లోపల కుర్చీలేసి అందరి కార్యకర్తలను బ్రహ్మాండంగా సినిమా చూపెడతామని చెప్పినందుకు ఈ సినిమా యజమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే హిందువులను ఔరంగజేబు ఏ రకంగా ఇలా మన సంభాజీని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండు, 40 రోజులు బంధించి అలా మొత్తం కాళ్ళు పైకట్టి తలకాయ కింది కట్టి నాలుకను బయటికి తీసుకొని కోస్తారంటే నాలుక మొత్తం బయటికి తీసిన కోసుకోమని చెప్పిన వ్యక్తి సంభాజీ అని చెప్తా ఉన్నాం. ఇవాళ చర్మం ఒలిసి హింసించడం అనేక హింసలు అంటే మామూలు హింసలు కాదు. హింసించిన ఎందుకు హింసించినారంటే మీరు మతం మారండి, మీరు మతం మారి చెప్పండి, ఈ దేశం మొత్తం కూడా మతం మార్పించి ఇస్లాం దేశంగా మార్చుతామని చెప్పి ఆనాడు ఔరంగజేబు సైన్యం మీద ఒత్తిడి చేసినా, ఎంతో ఒత్తిడి చేసినా నేను మతం మారు, మీరు నన్ను కావాల్సింది తప్పలేదు సంబంధం అని చెప్పి 40 రోజులు హింసించినా కానీ మరి వాళ్ళకు తలపకుండా ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తులు ఈ హిందూ సమాజ నిర్మాత. ఆయన జీవిత చరిత్రని అలా తీస్తే ఈ దేశంలో మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా హిందూ ప్రజలు ఏం జరిగింది, ఆనాడు జరిగినటువంటి చరిత్ర ఏంది, ఆనాడు జరిగినటువంటి ఉదాంతం ఏంది, ఇవాళ ఒక ఆదర్శంగా ఈ హిందూ సమాజానికి అలా శంభాజీ మహారాజు ఒక ఆదర్శంగా నిలిచినటువంటి సంఘటన చరిత్రను. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం మల్యాల శ్రీ విశ్వేశ్వర స్వామి శివాలయం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు నిట్టూరి సతీష్ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లెక్కల కవిత శ్రీనివాసరెడ్డి, కామిడి పద్మ శ్రీనివాసరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవమూర్తులను మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామిడి సంధ్య, వెంకటరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కసర్ల స్వయం ప్రకాష్ రెడ్డి, రంగు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కె రవీందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు కాసర్ల మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు జ్ఞానేంద్రచారి, కోశాధికారి ఉప్పుల రమేష్ పాల్గొన్నారు. ప్రభావతి గారు వారి కుమారుడు చంద్రశేఖర్ గారి సహకారంతో ఈ గ్రామంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకోవడం, అప్పటి నుంచి గ్రామ పెద్దలు భక్తులు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వికృత చేష్టలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలను ఆధ్యాత్మిక వైపు మరలించాలని ఇలాంటి మంచి కార్యక్రమం చేసి కళ్యాణం చేసి మాతృమూర్తులందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి ఇక్కడ భోజన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరి వధూవరుల పక్షం ఇదే 100 సంవత్సరాల కింద నిర్మించబడ్డ శివాలయం చాలా శిథిలావస్థలో ఉండేది. దానికి ఏదైతే గౌరవనీయులు శేషులు భగవంతయ్య గారి సతీమణి ప్రభావతి మేడం గారు వాళ్ళ కుమారుడైన చంద్రశేఖర్ గారు, ప్రీజా దంపతులు ముందుకొచ్చి ఈ గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరించి ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక గుడి కట్టుకొని మల్యాల గ్రామంలో ఉన్న భక్తులకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు కూడా శివాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ దేవుని కృపకు వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర ఆ అమ్మ, ఆ చంద్రశేఖర్ ప్రీజా దంపతులకే చెందుతుంది. కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా ఆ దేవుని కనుక ప్రార్థించినట్లయితే పన్ను వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31 చివరి గడువు కావడంతో పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం 5 బృందాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 72% మేరకు పన్ను వసూలు చేశామని వివరించారు. ఈ నెలాఖరులోగా 100% పన్ను వసూలు చేస్తామన్నారు. మన వేములవాడ పురపాలక సంఘ పరిధిలో మన టోటల్ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ వచ్చి 4,60,00,000. దానిలో భాగంగా మనం ఇప్పటివరకు 75% వసూలు చేయడం జరిగింది. ఇంకా 25% మనం ఈ ఇయర్ ఎండ్ 31 మార్చ్ లోపల వసూలు చేస్తాం. మనకి లాస్ట్ ఇయర్ మనకి 92% అనేది వసూలు చేయడం జరిగింది. ఈసారి 100% వసూలు చేద్దామని కృతనిశ్చయంతో మన మున్సిపల్ స్టాఫ్ అంతా పనిచేస్తున్నారు. పట్టణ ప్రజల్లో కోరేది ఏంటంటే మనం డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలంటే తప్పనిసరిగా మున్సిపాలిటీకి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అనేది విధిగా పే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చిన బిల్ కలెక్టర్లు కానీ లేకపోతే మన ఆఫీస్కి వచ్చి ఆఫీస్ దగ్గర ఉన్న కౌంటర్లో కానీ మీ ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ అనేది క్లియర్ చేసుకోగలరు. క్లియర్ చేసుకొని వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆర్ఎంగా పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు తమ వ్యక్తిగత కారణాలతో విధుల నుంచి తప్పుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. ఆసుపత్రిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సంతోష్ చారి, డాక్టర్ అనిల్ కుమార్ ఆసుపత్రి ప్రారంభం నుంచి ఆర్ఎంలుగా పనిచేసినట్టు తెలిపారు. వైద్యులకు విధుల కేటాయింపు, అత్యవసర విధులు తదితర బాధ్యతల నుంచి వారు తప్పుకోగా ఆ స్థానంలో డాక్టర్ రవీందర్ను నియమించినట్టు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల మన హాస్పిటల్లో పనిచేస్తున్న ఆర్ఎంఓస్ ఇద్దరు వాళ్ళు పని ఒత్తిడి ఎక్కువైందని చెప్పి మేము చేయలేమని చెప్పి ఉత్తరం రాసేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ స్థానంలో ఇంకొక డాక్టర్ను ఆర్ఎంఓగా నియమించారు. ఇద్దరు డాక్టర్లు డాక్టర్ సంతోష్ చారి, డాక్టర్ అనిల్. వాళ్ళ స్థానంలో డాక్టర్ రవీందర్. అవన్నీ వాళ్ళ వ్యక్తిగత మనకు తెలియదు. అవన్నీ ఇక్కడైతే పని ఒత్తిడి ఎక్కువైంది సార్. మేము కొంచెం ఈ అడిషనల్ పని నుంచి కొంచెం తప్పించుకుంటే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.